ఈ సీజన్లో అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాల్లో ఇవాళ కురిసిన వర్షం హైదరాబాద్లో అతిపెద్ద వర్షం. మే 25వ తేదీన నుంచి వర్షం పడుతుంది, కానీ ఏదో పడుతూ పోతుంది తప్ప అసలు ఎక్కడ కూడా దాని ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే హైదరాబాద్లో రంగారెడ్డిలో నేను ఒకసారి చూస్తే గనక, మీరు ఇక్కడ చూస్తే గనక జూమ్లోకి వెళ్తే గనక మేడ్చల్ మల్కాజ్గిరిలో 51% తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. ఇక్కడ మధ్యలో మనం డాట్ దగ్గర చూస్తే హైదరాబాద్లో 54% తక్కువ రెయిన్ఫాల్ నమోదైన పరిస్థితి. మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ రెండు జిల్లాల్లో చాలా అంటే చాలా తక్కువ వర్షపాతం ఇప్పటి వరకు కూడా నమోదైన పరిస్థితి. ఒకసారి మనం చూస్తే కనుక సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో -51%, అంటే పడాల్సిన వర్షంలో సగం వర్షం కూడా పడలేదు. సో రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ రెండు కూడా అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలుగా మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా 52% లెస్ రెయిన్ఫాల్. ఇవాళ చాలా పెద్ద వర్షం పడింది. ఒకసారి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎంత వర్షం పడింది అన్నది ఒకసారి మనం జిహెచ్ఎంసీ ఏరియాలో చెక్ చేసి చూద్దాం. జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా వర్షం పడింది. సో జిహెచ్ఎంసీ ఏరియాలో హైయెస్ట్ ఇప్పటి వరకు పడ్డ వర్షంలో ఒకటి మన బేగంపేట ఏరియాలో 114.3 మిల్లీమీటర్లను ఉంది. కొంచెం కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే కనుక 114.3 అంటే 11.4 సెంటీమీటర్ల వర్షపాతం బేగంపేటలో పడింది. కూకట్పల్లిలో కూడా 11.3 సెంటీమీటర్లు. బోయిన్పల్లి వార్డ్ ఆఫీస్ దగ్గర 11.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాచారంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అట్లాగే మూసారం బాగులో 9.8 సెంటీమీటర్లు, అడ్డగుట్టలో 9.7 సెంటీమీటర్లు, అదేవిధంగా చాంద్రాయణగుట్టలో 9.6 సెంటీమీటర్లు, సంతోష్ నగర్లో 9.2 సెంటీమీటర్లు, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ సికింద్రాబాద్ బౌద్ధ నగర్లో 8.8 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్లో 8.7 సెంటీమీటర్లు అండ్ చాంద్రాయణగుట్లో 8.6. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్లు పడితే చాలు భారీ వర్షం అంటారు. ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే రాష్ట్రం మొత్తంలో ఇవాళ ఎక్కువ పడ్డ వర్షం చూడండి ఎక్కడెక్కువ ఉందో. ఈ డాట్స్ ఎక్కడెక్కువ కనబడుతున్నాయి మనకు ఇదే ఏరియాలో కనబడుతున్నాయి. జిహెచ్ఎంసీ ఏరియా, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ ప్లస్ సిద్దిపేట ఈ జిల్లాల్లో ఇవాళ ఎక్కువ వర్షపాతం నమోదైంది. మనం ఒకసారి చూస్తే కనుక హైయెస్ట్ వర్షపాతం ఇవాళ నమోదైంది సంగారెడ్డి జిల్లా. జూమ్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 11.7 సెంటీమీటర్లు. ఆ తర్వాత అన్ని చూడండి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి. సో మోస్ట్ ఆఫ్ ది రెయిన్ ఇప్పటి వరకు పడ్డ వర్షం అంతా కూడా హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. 11 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 11 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 2 అవర్స్లో పడడంతో హైదరాబాద్లో ప్రస్తుతం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మానుకోండి. ఇంకా ఆఫీస్లో ఉన్న వాళ్ళంటే ఇంటికి పోక తప్పదు. ఆఫీస్లోకి బయలుదేరిన వాళ్ళు, అది సాఫ్ట్వేర్ అయినా వేరే ఆఫీస్లో అయినా వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్లాల్సిందే. అది కూడా కొంచెం వర్షం ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు లేటెస్ట్ నేను మ్యాప్ చూపిస్తాను. జిహెచ్ఎంసీ ఏరియాలో క్రమంగా వర్షం ప్రస్తుతం తగ్గుతోంది. కొంచెం మనం చూస్తే లైట్ రెయిన్ ఇక్కడ చేర్లింగంపల్లి అటువైపు పడుతుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పుడు మెయిన్ సిటీలో కొంచెం వర్షం తెరపినిచ్చింది. కొన్ని చోట్ల చినుకులుగా పడుతున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది అంటే జూమ్ పెట్టి మనం కొంచెం జూమ్లోకి వెళ్తే గనక చూస్తే గనక ప్రజెంట్ వర్షం పడుతుంది. రంగారెడ్డి జిల్లాలో వర్షం పడుతుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో కొంచెం తగ్గింది ఇప్పుడు. అదేవిధంగా మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. హైదరాబాద్లో వర్షం తెరపినిచ్చింది, కానీ మళ్ళీ ఎప్పుడైనా వర్షం రావచ్చు. అయితే 11 సెంటీమీటర్ల వర్షపాతం 2 గంటల్లో నమోదవుతే ఏమవుతుందంటే
హైదరాబాద్లో గంటకి 2-3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే చాలా చోట్ల కూడా అంతకంటే ఎక్కువ నాలాల కెపాసిటీ కానీ ఇది లేదు. సో అందులో ట్రాఫిక్ టైంలో వర్షం పడింది. వర్షం 4:30 గంటలకు స్టార్ట్ అయితే కంటిన్యూస్గా 2.5-3 అవర్స్ పడడంతో ఎక్కడికక్కడ ఇప్పుడు వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకనే ఇప్పుడు పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రోడ్స్ అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్ కూడా ఎక్కువ ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కువ వర్షపాతం ముషీరాబాదు, సికింద్రాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ, ఇటు సౌత్లో చంద్రాయణగుట్ట, సంతోష్ నగర్ ఈ ఏరియాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అన్ని దాదాపు హైదరాబాద్ అంతటా కూడా వర్షం పడింది. కాకపోతే కొంచెం ఈస్ట్లో హయత్ నగరు, ఉప్పలు, కాప్రా ఇటువైపు తక్కువ పడ్డది. సెంట్రల్ హైదరాబాద్ అంటే సికింద్రాబాదు, బేగంపేట, ముషీరాబాద్ ఇక్కడ మంచి వర్షపాతం నమోదైంది. మళ్ళీ వెస్ట్లో షేర్లింగంపల్లి ఇటువంటి చోట, మాదాపూర్లో ఇప్పుడు చూస్తే మాదాపూర్ ఎందుకంటే హైటెక్ సిటీ ఏరియా, ఇక్కడనే మోస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ ఇప్పుడు ఈ సాయంత్రం టైంలో మాదాపూర్ నుంచి ఇండ్లకు బయలుదేరుతూ ఉంటారు రెహానా. సో ఇక్కడ 79 మిల్లీమీటర్లు అంటే 7.9 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ నమోదైంది. ఇంకోవైపు గచ్చిబౌలిలో 6.7 వర్షపాతం నమోదైంది. జూబ్లీ హిల్స్ 5.2, ఖైరతాబాద్లో శ్రీనగర్ కాలనీలో 6.5 సెంటీమీటర్లు. సో తర్వాత సికింద్రాబాద్, బేగంపేట, ముషీరాబాద్లో, బన్సిలాల్పేటలో 7.2. సో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఏరియాస్. ముషీరాబాద్ 7.6 సెంటీమీటర్లు. సో చాలా ట్రాఫిక్ ఏరియాస్ కాబట్టి ఇది ఈ పీక్ సమయంలో వర్షం పడ్డది కాబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఉంది. ఎవరు కూడా బయటికి ఎంత తక్కువ వెళ్తే ఈ సమయంలో అంత మంచిది. ప్రస్తుతం అయితే వర్షం తెరిపినిచ్చింది కొంచెం. ఇప్పుడు ఓవరాల్గా స్టేట్లో రెయిన్ఫాల్ ఇప్పుడు నేను చెప్పినట్టు సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. బట్ ఇంకా కూడా వర్షం ఇప్పుడు ఈ ప్లేసెస్లో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ అంటే ఇప్పుడు సిటీలో దాదాపు తెరిపినిచ్చింది. కొంచెం మేడ్చల్ జిల్లాలో అంటే నార్త్ ఆఫ్ ది సిటీలో ఉంది. సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలో పడుతుంది. సో సిటీలో కొద్దిసేపటి వరకు అయితే తెరపినిస్తుంది. అయితే ఓవరాల్గా మనం ఒకసారి సిచ్యువేషన్ చూద్దాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా